ఉమ్మడి అనంతపురం జిల్లాలో నెలకొన్న తీవ్ర వర్షాభావ కరువు పరిస్థితులను ఎదుర్కోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. అనంతపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్ నినో ప్రభావంతో ఇప్పటికే ఖరీఫ్ సీజన్ తీవ్రంగా దెబ్బతిన్నదని, రబీ కూడా ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు సాగునీటి నిపుణులతో సమగ్ర సమీక్ష నిర్వహించి కార్యాచరణ చేపట్టాల్సింది పోయి మంత్రులు, అధికారులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం దారుణమన్నారు. సరిహద్దు వద్ద హెచ్ఎల్సీకి 1300 క్యూసెక్కుల నీరు వస్తుంటే అనంతపురానికి కేవలం 200 క్యూసెక్కులు మాత్రమే అందుతుందని, మిగిలిన నీరంతా ఎక్కడికి పోతుందో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హెచ్ఎల్సీ లింక్ కెనాల్ ద్వారా పిఏబిఆర్ కు నీరందించే పరిస్థితి లేకపోతే హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా జీడీపల్లి రిజర్వాయర్ నుండి 3 నుంచి 4 టీఎంసీల తాగునీటిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గుడ్ మార్నింగ్ టు ఆల్. మెయిన్గా ఈరోజు చాలా సీరియస్ ఇష్యూగా ఇరిగేషన్ సమస్య ముందుకొచ్చింది. అది కూడా ఎల్ నినో బ్యాక్గ్రౌండ్లో రోజు రోజు కూడా ఈ సమస్య రైతుల్లో తీవ్రమైన అల్లజడి సృష్టిస్తూ ఉంది. ఇది తీవ్రమైన సమస్యగా ముందుకు వస్తూ ఉంది. ఎల్ నినో, సూపర్ ఎల్ నినో అని చెప్పి అంటూ ఉన్నారు. ఇప్పుడు దీని తీవ్రతను ప్రభుత్వం తక్కువగా అంచనా వేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. వచ్చే సంవత్సరం మార్చి వరకు కూడా మరింత తీవ్రంగా ఉండబోతుందని చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఖరీఫ్ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రబీ అసలు ఉండదన్నట్టుగా చెప్తా ఉన్నారు చాలామంది సైంటిస్టులు. అంటే ఈ సంవత్సరానికి ఖరీఫ్, రబీ రెండు కూడా ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితిలో ఇదొక తీవ్రమైనటువంటి విపత్తుగా భావించకుండా ప్రభుత్వం ఇదొక మామూలు వర్షాలు తక్కువగా ఉన్న సంవత్సరంలో ఆలోచించినట్టుగా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. క్యాబినెట్ సమావేశాలు జరిగినప్పుడు కూడా భూములు ఎవరికి వల్ల ప్రైవేట్ వాడికి పీపీఏ లాంటివి తెచ్చి మరింత ఏ విధంగా ఈ పెట్టుబడిదారులకు వీళ్ళకు లాభాలు చేకూర్చాలా, ప్రభుత్వాన్నంతా కూడా ఏ విధంగా ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఆలోచనలు తప్ప లక్షలాది మంది రైతాంగానికి గురించి ఈ ప్రభుత్వం ఆలోచించేటువంటి పరిస్థితిలో లేదు. దానికి అవసరమైనటువంటి శ్రద్ధ పెట్టడం లేదు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర స్థాయిలో ఒక సీరియస్ చర్చ అనేటువంటిది, సమీక్ష అనేటువంటిది కూడా ఇప్పటివరకు ఎల్ నినో పైన చేయలేదనేది మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు మన జిల్లాకు సంబంధించి ప్రధానమైనటువంటి సీజన్ అంతా ఇప్పటికే ఆవిరైపోయింది. ఇప్పుడు ఆగస్టు 15 కూడా దాటిపోయింది. ఈ సందర్భంగా మనకు నీటి వనరులుగా ఉన్నటువంటి తుంగభద్ర హై లెవెల్ కెనాలు, అదేవిధంగా కృష్ణానది నుండి హంద్రీ నివా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము మన జిల్లాలో ప్రధానంగా ఉంటున్నాయి. గత సంవత్సరం కూడా దాదాపు 2 స్కీముల కింద కూడా హెచ్ఎల్సి, హెచ్ఎన్ఎస్ఎస్ కింద దాదాపు 55 టీఎంసీల నీళ్లు తెచ్చుకోగలిగినాం. గత సంవత్సరం దాదాపు 8 నెలలకు పైగా వరద ఉండడం అనేటువంటిది ఇవన్నీ కూడా తోడ్పడినాయి. కానీ ఈసారి అట్లాంటి పరిస్థితి లేదు. చాలా భయానకమైనటువంటి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంలో ఇప్పటి వరకు కూడా ఆగస్టు దాటిపోతా ఉన్నా కూడా జిల్లా స్థాయిలో ఇరిగేషన్ పైన ఒక సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాల. ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నారు, రైతులకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఉన్నారు, ఇరిగేషన్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరితో కూర్చొని చర్చించి
ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి పరిస్థితిని ఏ విధంగా ఎదుర్కోవాలా? ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ ఉంది, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, అదేవిధంగా కూటమిలో కూడా ఇతర పార్టీలు కూడా ఉన్నాయి. వీళ్ళందరూ అభిప్రాయాలను తీసుకునేటువంటి ప్రయత్నం కానీ, వాళ్ళ అంచనాలు తీసుకునేటువంటి ప్రయత్నం కానీ ఈ ప్రభుత్వం చేయడం లేదు. ఎవరో మినిస్టరు ఇంకొక ఆఫీసరో కూర్చొని ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతున్నారు. అందుకనే ఈరోజు తీవ్రమైన అలజడి వస్తూ ఉంది. నిన్నటి రోజు ఉరవకొండ ప్రాంతంలో అటువైపు గుంటకల్ బళ్ళారి రోడ్డు నుంచి ఇటువైపు జీడిపల్లి వరకు ఉన్నటువంటి 3 ఫేజ్ కరెంటునంతా కూడా తగ్గించి వేసినారు. చాలా చోట్ల వైర్లు కోసుకుపోయినారని చెప్తున్నారు రైతులు, మోటార్లు తొలగిస్తున్నారని చెప్తా ఉన్నారు, రైతుల పైన కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లకు రమ్మంటున్నారని చెప్తా ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ప్రభుత్వం తాగునీటి కోసం అని చెప్పి వీటన్నిటిని కత్తిరించి వేస్తా అంటూ ఉంది. ఇప్పుడు తాగునీటికి సంబంధించి అయినా సక్రమంగా ఈ 10 రోజులు ఉపయోగించినారా అంటే ఈరోజు దాదాపు 1500 క్యూసెక్స్కి ఇండెంట్ పెడితే 1300 క్యూసెక్స్ బార్డర్లో వస్తూ ఉన్నాయి. అవి పిఏబిఆర్ రిజర్వాయర్కి వచ్చేటప్పటికి 300 క్యూసెక్స్ కూడా రావడం లేదు. ఈరోజు లింక్ ఛానల్ చాలా దురవస్థలో ఉంది. తుంగభద్ర నుంచి మెయిన్ కాలువ నుంచి పిఏబిఆర్కి అందించే లింక్ ఛానల్ చాలా దురవస్థలో ఉంది. అది నీటిని ఏమాత్రం కూడా సప్లై చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది. 300 క్యూసెక్లు దానికి పోతున్నాయంటే ఇంకొక 100 క్యూసెక్లు ఇతర ఎస్ఎస్ ట్యాంకులకి వాటికి ఇంకొక టీఎంసీ అందిస్తాం, 100 క్యూసెక్లు అందిస్తూ ఉన్నారు. ఒక 200 క్యూసెక్లు గుంటకల్ బ్రాంచ్ కెనాల్, గుత్తి బ్రాంచ్ కెనాల్ వీటికి ఇస్తూ ఉన్నారు. అంటే ఇదొక 300, అదొక 200, 500, ఇంకొక 100, 600 క్యూసెక్స్ తప్ప మిగిలిన 700 క్యూసెక్స్ కూడా ఎక్కడికి పోతా ఉన్నాయి? మీరు పిఏబిఆర్ నించుతామంటున్నారు, ఎన్ని వస్తున్నాయి, ఇప్పటి వరకు ఎన్ని వచ్చినాయో మీరు లెక్కలు చెప్పగలరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 1300 క్యూసెక్స్ బార్డర్లో వస్తే ఇక్కడికి వచ్చేలోపు 200 క్యూసెక్స్ అంటే ఇన్ని 100 క్యూసెక్స్ నీళ్లు ఎక్కడికి పోతున్నాయి? ఈరోజు ప్రభుత్వం సమాధానం చెప్పాలనేటువంటిది నేను అడుగుతా ఉన్నా. ఈరోజు అందుకనే వాళ్ళు నిపుణులు ఏం చెప్తా ఉన్నారంటే హెచ్ఎల్సి ద్వారా పిఏబిఆర్కి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా ఇవ్వండి అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఒక 3-4 టీఎంసీలు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా జీడిపల్లి రిజర్వాయర్ నుంచి పిఏబిఆర్కు తాగునీటి కోసం విడుదల చేస్తే బాగుంటుంది, అదైతేనే సాధ్యమవుతుంది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. మరి దీన్ని ముందుగా నాకు లింక్ ఛానల్ దుస్థితి తెలుసు, ఎందుకు ఇన్ని రోజులు ఆ నీళ్ళన్ని కూడా వృధా చేసినారనేటువంటిది నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఈరోజు హెచ్ఎల్సిలో పైన హెచ్ఎల్ఎంసి మెయిన్ కెనాల్లో కూడా కర్ణాటక వైపు వాళ్ళు 6 తడి పంటలకు ఇస్తూ ఉన్నారు, ఇరిగేషన్ కూడా. అదేవిధంగా రైట్ కెనాల్లో, రాయచూర్ కెనాల్లో కూడా ఇరిగేషన్కి కర్ణాటక ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఇప్పుడు తుంగభద్ర డ్యాంలో ఈరోజు నీటి పరిస్థితి, భవిష్యత్ అంచనాలని లెక్కగట్టి ఇది 20 టీఎంసీలు దాటి 24 టీఎంసీల వరకు పోయే అవకాశం ఉందని చెప్పి ఇరిగేషన్ నిపుణులు చెప్తా ఉన్నారు. ఇప్పుడైతే 13-15 టీఎంసీలు అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ భవిష్యత్తులో మీరు ఎస్ఎస్ ట్యాంక్స్కి ఒక 100 క్యూసెక్స్ ఇస్తున్నారు, అవి ఇవ్వండి. కానీ పిఏబిఆర్కు హెచ్ఎల్సి నుంచి ఇవ్వడం అనేటువంటిది ఈసారి సాధ్యపడని పరిస్థితి ఉంది. కాబట్టి అవన్నీ నీళ్ళను కూడా అక్కడ ఒక దాదాపు
కనేకలు కానీ విడపనకలు కానీ లేకపోతే బొమ్మనహాలు కానీ వాటికి వేరే నీటి వనరు ఏమాత్రం కూడా లేదు. బ్లాక్ సాయిల్స్ అని ఎక్కువ భాగం. వాటన్నింటికి కూడా విడపనకల్ మండలం అంటే జీబీసీ కింద కూడా వాటికి హెచ్ఎల్సి మెయిన్ కెనాల్ నుంచి వాటర్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇరిగేషన్ కూడా ఆరుతడి పంటలకైనా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా ఆలస్యంగా ప్రభుత్వం హెచ్చరికలు చేయడం వల్ల ఇతర పంటలు వేసుకున్నారు. ఆరుతడి పంటలు వాళ్ళకి సీజన్ దాటిపోతూ ఉంది, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా మీరు డ్రింకింగ్ వాటర్కి ఎన్ని నీళ్ళు అవసరం అవుతాయని చెప్పి భావిస్తూ ఉన్నారు. మీరు చెప్పే లెక్క ప్రకారమే టీబీ డ్యామ్ నుంచి దాదాపు 15 టీఎంసీలు వచ్చేటప్పుడు పిఏబిఆర్ కెపాసిటీ ఎంత, అదేవిధంగా ఇతర సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ కెపాసిటీ ఎంత నీళ్లు మీరు డ్రింకింగ్ వాటర్కి ఇస్తారు, ఎంత నీళ్లు మీరు ఆరుతడి పంటలకి ఇవ్వడానికి అవకాశం ఉందనేటువంటిది లెక్కలు చెప్పమని నేను అడుగుతా ఉన్నా. చర్చించినారా మీరు అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు